దేవుడు లేడు అన్న నాస్తికుడు నాగాలాండ్ ప్రాంతంలో వెళ్ళాడు. అసలు దేవుడు లేడయ్యా, ఈ సిలువేంటయ్యా, పడగొట్టేసేండయ్యా అన్నాడు. అనగానే అక్కడ ఒక 80 సంవత్సరాల తాతగారు అన్నాడు, నేను దేవుడు ఎక్కడ ఉన్నాడో చూపెడతాను అన్నాడు. దేవుడు గృహంలో ఉంటాడు అన్నాడు. లోనకి వెళ్ళాడండి, మనిషి పుర్రెలు కనపడుతున్నాయి. బొయ్యమంటే వచ్చాడు, నాకు దేవుడు కనపడలేదయ్యా, పుర్రెలు కనపడి అన్నాడు. అదే నువ్వే గనక 5 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చుంటే నువ్వు పరాయివాడు అని చెప్పి నిన్ను కూడా ఈ గిన్నె దగ్గర తీసుకొచ్చి నిన్ను కూడా ఈ పుర్రిగా మార్చేవాళ్ళం. 5 సంవత్సరాల క్రితం ఒక దొరొచ్చి యేసయ్య గురించి నాకు చెప్పాడు. అంతేకాని కులాన్ని మార్చాలా, మతాన్ని మార్చాలా, 5,000 ఇస్తే మారిపోతాడంటే, 10,000 ఇస్తే మారిపోతాడంటే, ఒక ఇల్లు కట్టిస్తే మారిపోతాడంటే, నీకు 1,00,000 రూపాయలు ఇస్తారండి, ఎవరో ఒకళ్ళు మారిపోమనండి, మారుతారో చూద్దాం. ఎవడు మారడు, మనల్ని మార్చింది సర్వశక్తి గల దేవుడు. మన హృదయాన్ని మార్చాడు, మన మనసుని మార్చాడు, మన తలంపులని మార్చాడు, మన ఆలోచన విధానం మార్చాడు.